శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. హనుమంతుని ఆలయం లేని ప్రదేశం కానీ ఊరు కానీ మనకి ఎక్కడా కనపడదు. మనకి గ్రామాలలో ప్రధాన రహదారులకు ఇరుపక్కల ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉంటుందో అక్కడ ఎత్తైన ఆంజనేయ విగ్రహాలు మనకు కనపడతానే ఉంటాయి. ఆంధ్రదేశం నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కూడా అతిపెద్ద హనుమంతుడి విగ్రహాలు రహదారుల పక్కన ప్రతి గ్రామంలోనూ చిన్న ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారిది కనపడుతుంది. కానీ కొన్ని విశేష ఆలయాలు ఉన్నాయి. ఎలా అంటే విజయనగర రాజుల ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ వ్యాసరాయల వారు హనుమత్ ఉపాసకులు. ఆయనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి పట్ల విపరీతమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండేవి. ఆయన రాజగురువు కింద తిరిగిన ప్రస్తుత దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలని ప్రతిష్ఠించారు. మనకి చాలా చోట్ల కనపడుతుంటాయి. ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది విగ్రహం మాదిరి కనపడదు. స్వామివారి రూపాన్ని ఒక కొండ శిల మీద రేఖామాత్రంగా చిత్రిస్తారు అంతే. ప్రస్తుతం మనకు ఆలయాల్లో విగ్రహం కనపడుతుంది, కానీ అక్కడ విగ్రహం కనపడదు. స్వామివారి రూపం మాత్రం రాతి మీద చెక్కుంటుంది. స్వామివారి ముఖం కూడా పక్కగా ఉంటుంది. దీనికి ముఖ్యమైన ఉదాహరణ చెప్పాలంటే నంద్యాల పట్టణంలో ఉన్న నాగనంది క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం, అది కూడా శ్రీ వ్యాసరాయ ప్రతిష్ట. అదేవిధంగా విజయవాడ మాచవరంలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారు కూడా శ్రీ వ్యాసరాయల వారి ప్రతిష్ట అని తెలుస్తుంది. ఇలాంటి విగ్రహాలు చాలా చోట్ల కనపడతాయి మనకి. ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా కనపడతాయి మనకి. కొంతవరకు గోవా ప్రాంతంలో కూడా మనకి ఆంజనేయ విగ్రహాలు శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినవి కనపడతాయి. సుమారు 1000కి పైగా ఆయన ప్రతిష్ఠించారని చెప్తారు. వాటిలో ఒక విశేషమైనటువంటి ఆలయం మన గుంటూరు పట్టణానికి సమీపంలో, ఇంకా చెప్పాలంటే పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలో పర్వత పాదాల వద్ద ఉంటుంది. ఈ వినుకొండ అన్న ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. రామాయణంలో సీతాదేవిని అపహరించుకు వెళ్తున్న రావణుడితో పోరాడి రెక్కలు విరిగి కూలబడిన జటాయు పక్షి శ్రీరామచంద్రుడికి ఇక్కడే సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్లాడు అని దక్షిణ దిక్కుగా చూపించిన స్థలం ఇదే అని విన్నకొండ అన్న పేరుతోటి పిలువబడిందట. కాలక్రమంలో వినుకొండగా మారిందని ఒక గాథ వినపడుతుంది స్థానికంగా. తరువాత కాలంలో వ్యాసరాయల వారు ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఈ ప్రాంత విశేషాన్ని గమనించి పర్వత పాదాల వద్ద పెద్ద రాతి గుండు మీద స్వామివారి విగ్రహాన్ని చెక్కారు. అందువల్ల స్వామివారిని గుండు శ్రీ ఆంజనేయ స్వామి అని పిలిచేవారు. కాలక్రమంలో అది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కింద ప్రసిద్ధికెక్కింది. స్థానికంగా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని గురించి చాలా స్వామివారి పేరే కాదు ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. వ్యాసరాయలు ప్రతిష్ఠించారు అని ఒకటి. రెండోది, స్థానికులైనటువంటి గుంటుపల్లి భాస్కరయ్య గారు అనే ఆయన ఆ రోజుల్లో సుమారు 300-400 సంవత్సరాల క్రితం స్వామివారి గురించి తపస్సు చేశారండి. ఇక్కడ తపస్సు చేసి ఆయన ఏదో కొన్ని విషయాల గురించి ఢిల్లీ పాదుషాకి ఉత్తరాలు రాయాలి. ఆ రోజుల్లో ఉత్తరాలు రాయాలంటే ఇప్పుడు మాదిరి స్పీడ్ పోస్టులు, కొరియర్ సర్వీసులు అవేం లేవు కాబట్టి పావురాల ద్వారా పంపాల్సి వచ్చేది. కానీ ఆయన భాస్కరయ్య గారు తన తపశ్శక్తితోటి ఉత్తరాన్ని స్వామి పాదాలు ఉంచి ఆయన్ని కోరుకునేవారండి. ఈ ఉత్తరం పాదుషాకు చేరాలని. ఆ ఉత్తరం పాదుషాకి చేరటం, అక్కడి నుంచి జవాబు రావటం కూడా జరిగేదంట. అందువల్ల స్వామివారిని తప్ప ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. ఇదొక గొప్ప విశేషం. ఇంకెక్కడ వినుండం ఇలాంటి చిత్రమైనటువంటి విషయం. ఇదేం జరుగుతుందిరా అంటే స్వామివారు భక్తుల పట్ల చూపించే ఆదరణ, ప్రేమాభిమానాలు, వారి భక్తి విశ్వాసాలకు స్వామివారు పూర్తిగా భక్త సులభుడైపోయి భక్త వరదుడిగా ఉండిపోతారన్నది ఈ కథ తెలిపే విషయం. ఆయన ఎంత గొప్ప అదృష్టవంతుడు శ్రీ గుంటుపల్లి భాస్కరయ్య గారు ఆ రోజుల్లోనే. ఈ ఆలయం వినుకొండ బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయానికి ఆలయం అని చెప్పాలంటే విగ్రహం మూల విరాట్ పైన ఎలాంటి నిర్మాణం ఉండదు. ఒక వటవృక్షం మాత్రం ఉంటుంది, వేప చెట్టు ఒకటి. స్వామివారు స్వయంగా
భక్తులకి చెప్పారంట, ఇక నాకు ఎలాంటి ఆలయం నిర్మించొద్దు అని. అందువలన స్వామివారి విగ్రహం అలా కొండరాతి మీద అలానే ఉంటుంది. కాకపోతే పక్కన భక్తుల సహకారంతో స్థానిక భక్తులకి స్వామివారి పట్ల అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు, దాంతో ఆలయం ఇంత అభివృద్ధి చెందింది. ఎన్నో గదులు, శ్రీ వినాయకుడి ఉపాలయం, అదేవిధంగా అక్కడ యజ్ఞశాల, చక్కటి వసతులు అన్నీ ఉంటాయి. అన్ని రోజులు భక్తులు విపరీతం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ సమయంలోనే వెళ్ళొచ్చు. నేను మొన్న అనుకోకుండా మిత్రుడు శ్రీ బాలాజీ శ్రీనివాస్ బలవంతంగా నన్ను శ్రీశైలం బయలుదేరదీశారు. ఆయన కుటుంబం, నా కుటుంబంతో కలిసి మేము శ్రీశైలం వెళ్తూ మధ్యలో ఈ క్షేత్రం గురించి విని ఇక్కడ ఆగటం జరిగింది. ఆగి స్వామివారిని నేత్రపూర్వంగా దర్శనం చేసుకున్నాను. చూడండి స్వామివారి రూపం ఎంత గొప్పగా ఉంటుందో. ఇందాక చెప్పాను కదా, వ్యాసరాయలు ప్రతిష్ఠించే ప్రతి విగ్రహం కూడా ఇదే విధంగా కొండరాతి మీద చెక్కినదే, విగ్రహం కాదు ఇది చెప్పాలి అంటే. తర్వాత తోక కూడా గమనించారు లేదు, శిరస్సు పైనుంచి ఇట్లా వంపు తిరిగి ఉంటుంది, ఒక చివర చిన్న గంట కట్టి ఉంటుంది. ఇలా గంట కడతాం ఎక్కువగా కనపడేది వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ విగ్రహాల్లోనే. చూసారు, ఇప్పుడు మనకి విగ్రహం కనపడుతుంది పూర్తిగా, కానీ ఇక్కడ విగ్రహం కాదు, ఇక్కడ రూపం మాత్రమే కనపడుతుంది. స్వామివారి రూపం చాలా సుందరమైన రూపం. చూడంగానే అలా దృష్టి స్వామివారి మీద అలా అలా నిలబడిపోతుంది. ఈ శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన సుమారు 1000కి పైగా ఆలయాల్లో నేను ఈ రోజు వరకు 770 దాకా ఆలయాల సమాచారం సేకరించడం జరిగింది. వాటిలో ఒక 30 దాకా నేను దర్శించగలిగాను. ఇక రాబోయే కాలంలో ఎన్ని దర్శిస్తానో నాకే తెలియదు, కానీ ఇలా ఈ వీడియో తీసే భాగ్యం మీ అందరికీ పరిచయం చేసే అదృష్టం శ్రీ రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాల వల్లనే నాకు లభించిందని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, ఇంకా మన పట్టణాల్లో, మన గ్రామాల్లో కూడా చాలా పురాతనమైనటువంటి ఇలాంటి విశేష ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి మనకు తెలియదు. వాటిని పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరి సహకారం మేము కోరుతున్నాం. మీ ఊరి చుట్టుపక్కల ఉన్న విశేష ఆలయాల గురించి మాకు తెలియచేయండి. వాటిని మీ ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఆలయం గురించి మనం 10 మందికి తెలుపుదాం. ప్రపంచానికి సగర్వంగా మన రాష్ట్రంలో ఇంత పురాతనమైనటువంటి విశేష ఆలయాలు ఉన్నాయనే సంగతి కూడా తెలుపుదాం. దాని గురించి మీ అందరి సహకారం కావాలి మాకు. దయచేసి అందించగలరని కోరుతున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి పంచండి. మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం మాకు చాలా అవసరం. ఎందుకంటే అది మాకు అదనపు శక్తినిస్తాయి. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీ ఆంజనేయ.